అడవిలో సింహం వేటాడుతుంది, అయినా ఆ మిగిలిన మాంసం కోసం వెతుకుతూ ఉంది. కానీ యూట్యూబ్ అనే అడవిలో మాత్రం ఒకడు కంటెంట్ కోసం దేశాలు మొత్తం తిరుగుతూ ఉంటే, ఈరోజు మనం మాట్లాడుకుపోయేది మాత్రం మామూలు గొడవ కాదు భయ్య. ఒక పక్క ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ, ఇంకో పక్క లాజికల్ మాస్టర్ ఏజుడ్. అసలు వీళ్ళ మధ్య ఈ కోల్డ్ వార్ ఎందుకు స్టార్ట్ అయింది? అసలు ఇది ఎక్కడ ఆగుతుంది? ఇంకొకడు ఆ కంటెంట్లో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకున్నాడు. ఇంతకీ వీళ్ళ డ్రామాలో బకరాలు అవుతుంది ఎవరు అసలు? వాళ్ళిద్దరా లేక మనమా? ఈరోజు మన స్టైల్లో ముక్కు సూటిగా మాట్లాడేసుకుందాం భయ్య. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మ్యాటర్ చాలా డెప్త్గా ఉంటుంది. అయితే ఫస్ట్ పాయింట్కి వచ్చేద్దాం, ఈ గొడవ అసలు ఎలా స్టార్ట్ అయింది. ఒకడు క్రియేటర్, ఒకడు క్రిటిక్. అన్వేషణ ట్రావెల్ వ్లాగ్స్ చేస్తాడు. తన ఆడియన్స్కి ఏదో ఒకటి చూపించి వ్యూస్ కొట్టాలి అనేది తన తాపత్రయం. జూడ్ అన్నేమో ఆ వీడియోలో లాజిక్ మిస్ అయినా, ఓవర్ యాక్షన్ ఉన్నా, జనాన్ని ఎవరైనా ఎమోషనల్గా వాడేసుకుంటున్నా వాళ్ళందరినీ పట్టుకుని ఉతికి ఆడేస్తాడు. అన్వేషణ వీడియోలో కొన్నిసార్లు తమనేలో ఒకటి లోపల మ్యాటర్ ఒకటి ఉంటుంది, లేదా పేదరికాన్ని చూపించి సింపతి కొట్టే ప్రయత్నం చేస్తాడు. దీన్ని జూడన్ ఏం చేస్తాడు, పాయింట్ టు పాయింట్ పట్టుకుని దాన్ని రోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే జూడన్ లాజిక్తో కొట్టాడో, అట్ ది సేమ్ టైం అన్వేషణకేమో ఈగో హట్ అయిపోద్ది. నేను ఇంత కష్టపడి తిరుగుతుంటే నువ్వు ఏసీ గదిలో కూర్చుని నా మీద వీడియోలు చేస్తావా అని అన్వేషణ ఫీల్ అవుతాడు. ఇక్కడే రాసుకుంది భయ్య వీళ్ళిద్దరి మధ్య అసలు ఫైర్. పైకి చూడడానికి ఇది కంటెంట్ గొడవలు అనిపించవచ్చు, కానీ లోతుగా చూస్తే మాత్రం రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఇందులో. ఒక తప్పుని తప్పు అని చెప్తే అది విమర్శ అవుతుంది, కానీ పదే పదే ఒక మనిషిని టార్గెట్ చేస్తే అది ట్రోలింగ్ అవుతుంది. జూడ్ కొన్నిసార్లు తన లిమిట్ దాటుతున్నాడేమో అని అన్వేష్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు భయ్య. అన్వేషణకేమో తను ఏం చేసినా సరే జనం తనని పొగడాలి అనే ఆశ. ఎవరైనా వేలెత్తి చూపిస్తే మాత్రం తోడుకెళ్ళాడు. అసలు నిజం చెప్పమంటారా, ఎప్పుడైనా గొడవ ఉంటేనే గిరాకీ ఉంటుంది భయ్య. ఇద్దరు ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకుంటేనే ఇద్దరికి వ్యూస్ వస్తాయి. వాళ్ళ మధ్యలో ఎమోషనల్ అయ్యేది మనమే భయ్య. వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎండాలా అవుతుందో నన్ను మీరు అడిగితే, నా దగ్గర ఒక చిన్న రైడ్లో ఉంది బాసు, చెప్తా వినుకో. ఒక పాము ఒక కప్పని మింగుతుంది భయ్య. ఇక్కడ పాము కప్ప కలిసి ఆడియన్స్ని మింగుతున్నాయి. దీని కాన్సెప్ట్ లాస్ట్లో చెప్తాను, మీకు తెలిస్తే మాత్రం కామెంట్లో చెప్పండి. ఈ గొడవ మాత్రం అప్పుడే ఆగదు భయ్య. అన్వేష్ ఏమో ఇంకో వీడియో పెడతాడు, అన్న అన్వేష్ నువ్వు ప్రపంచం మొత్తం తిరుగుతావు, యు ఆర్ గ్రేట్. జూడేమో దాన్ని రోస్ట్ చేసి పడేస్తాడు. మళ్ళీ ఫ్యాన్ వార్ జరుగుతుంది. చివరికి ఏమవుద్ది, వాళ్ళిద్దరు కలిపి ఒక ఫోటో దిగుతారు, లేదా ఇద్దరు కలిపి సైలెంట్ అయిపోతారు. ఈ లోపు వాళ్ళకి వ్యూస్ పెరుగుతాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు పెరుగుతాయి. వాళ్ళ వీడియోలు చూస్తే మాత్రం మన డేటా బ్యాలెన్స్ 0 అయ్యిద్ది. కానీ ప్రేక్షకుడు అమ్మాయికడు కాదు, గుర్తుపెట్టుకో. అన్నీ గమనిస్తున్నాడు. పేదరికాన్ని చూపించి సింపతి కొట్టడం, లేనిదన్నట్లు తమ్నేలు పెట్టడం మానిస్తే నీకు హ్యాటర్స్ అనేవారు ఉండరు, ఫస్ట్ ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు. విమర్శని నీ ఎదుగుదలకు వాడుకో, ఒకడి మీద ఏడవడానికి కాదు, గుర్తుపెట్టుకో. బ్రదర్ జూడ్ లాజిక్ మాట్లాడుతావు బాగానే ఉంది, కానీ ఒకటి ఎదుగుదల మీద పడి ఏడవడం వేరు, తప్పుని సరిదిద్దడం వేరు. తెలుసుకో. నీ టాలెంట్ని రోస్టింగ్కి మాత్రమే కాకుండా సొంతంగా ఏదైనా క్రియేట్ చేయడానికి వాడుకో. ఎందుకంటే ఎదుటివాడు ఇల్లు కాలి ఏడుస్తుంటే వాడి ఇంటి దగ్గర చలి కాల్చుకోవడం కరెక్ట్ కాదు భయ్యా. వాళ్ళిద్దరు కంటెంట్ క్రియేటర్స్, వాళ్ళు చేయాలనుకున్న పని వాళ్ళు చేస్తున్నారు. మనం జస్ట్ ఆడియన్స్ మాత్రమే. నచ్చితే చూద్దాం, లేకపోతే స్కిప్ చేసి పడేద్దాం, అంతేగాని వాళ్ళ కోసం మనం కొట్టుకొని వచ్చి మన టైం వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళు కేవలం వ్యూస్ కోసం బతుకుతున్నారు భయ్యా. మనం మన విలువల కోసం బతుకుదాం. బస్సు నా మాటలో నిజం ఉంది అనిపిస్తే ఈ వీడియోని మాత్రం ఒక లైక్ కొట్టండి. మీకు ఎవరి సైడ్ న్యాయం ఉంది అనిపిస్తుందో కింద కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.